కావాలంటే ఎదురుకట్నం ఇస్తాను, మా అబ్బాయికి మంచి సంబంధం చూడు అని చెంగయ్య చెప్తూ ఉంటాడు. అంజమ్మ వినలా అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా అంజమ్మ చాలా కోపం వస్తుంది. ఆయన చెంగయ్య ఎదురుకట్నం ఇస్తాడంటే చూడు అసలు సంబంధం ఎంత ముఖ్యమో ఎంత అర్జెంటో మా అబ్బాయి సంబంధం చూడడం గుర్తుపెట్టుకో అని చెప్పి, ఇదిగో మా వాడికి మంచి సంబంధం చూడు, జామ్ జామ్ అంటూ పెళ్లి చేసేస్తా అని చెప్పి చెంగయ్య చెప్తూ ఉంటాడు. అర్థమైందా ఏంటి, అర్థమైందా అని చెప్పి అనిగో ఏం చేస్తావు చెప్పి గొంతు పోయేలా కరుస్తున్నారు అని అంజమ్మ చూస్తూ చెంగయ్య కోపంగా చెప్తూ ఉంటాడు. ఇది నేను చేసేది అంటూ ఉంటాడు. ఇంకా అంజమ్మ ఇంకా చాలా కోపం వస్తుంటుంది. ఇంకా అన్ని మాటలు వింటూ ఉంటుంది. ఇదిగో ఇది నా బ్రహ్మాస్త్రం అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు. ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. ఇది ఇది చెంగయ్య అంటే అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు. ఇంకా అంజమ్మ ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా మౌనంగా వింటూ ఉంటుంది. ఇంకా చాలా ఆవేశంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా చెంగయ్య మాత్రం నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. గంగాధర్ ఇంటికి వెళ్ళడం సిద్ధమవుతుంటాడు. పాండు ఆపుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇగో నాన్న గంగని ఎన్ని మాట్లాడడం విన్నావు కదరా అని చెప్పి పాండు గుర్చేస్తూ ఉంటాడు. అరే జీవితం అంటే తెల్ల కాగితం లాంటిదిరా, దాంట్లో ఎన్నో రాతలు వంకర గీతలు మంచి రాతలు కూడా ఉంటాయిరా అని నాకు చెప్తూ ఉంటాడు. జీవితం అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆకాశంలో మబ్బులు ఆకారంలో మార్చుకున్నట్టు రంగులు కూడా మార్చుకున్నట్టు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, వాటిని మనం భరించాలి, యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. అరే గంగాధర్, గంగ ఏ తప్పు చేయలేదు, రకరకాల పరిస్థితుల్లో దోషి నిలబడ్డాయి అంతేరా. నాన్న వచ్చి ఎన్ని మాటలు ఎందుకన్నారు తెలుసా, గంగని ఇక్కడ పంపించాలని చెప్పి మిద్దరిని దూరం చేయని చెప్పి నాన్న ట్రై చేస్తున్నాడు, ఇంకా నీకు అర్థం కావట్లేదా అని నాకు చెప్తూ ఉంటాడు. అరే దేవుడు పంపినట్టు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఆపారు, లేకపోతే ఎంత ఘోరం జరిగేది. అరే గంగ ఏ తప్పు చేయలేదురా అని పాండు అనగానే, నువ్వు చెప్పేదానికి నేను అసలు ఒప్పుకోను అని గంగాధర్ అనగానే, అంటే ఏంటి గంగ తప్పు చేసిన నమ్ముతావా ఏంటి, మాట్లాడు వెంట్రా మాట్లాడు, గంగ తప్పు చేసిన నమ్ముతావా అని చెప్పి పాండు నిలదీస్తూ ఉంటాడు. అన్నయ్య ఆయన ప్రత్యక్ష సాక్షిగా పెద్ద అన్నయ్య అక్కడే ఉన్నాడు కదా, ఇంకా నమ్ముతామని చెప్పి నన్ను అడుగుతావేంటి అని గంగాధర్ అనగానే, సాక్ష్యాలతో నేరాలు మనం నిరూపించేది, దోషులుగా నిర్ధారించేది కోర్టులో రా, జీవితంలో కాదురా అని నాకు చెప్తూ ఉంటాడు. అసలు నీకు అర్థమవుతుందో ఏం జరుగుతుందో అని పాండు అరుస్తూ ఉంటాడు. అరే ఒక మాట సుడుగా చెప్పు, ఇదిగో నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులో గంగ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పు అని పాండు అడుగుతూ ఉంటాడు. ఏ గంగ మీద నీకు ప్రేమ లేదా చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. గంగాధర్ అప్పుడు కూడా ఏం మాట్లాడు. ఇంకా పాండు చాలా కోపం వస్తుంటుంది. అరే చెప్పు అని చెప్పి ఒక్కసారి తను చేసుకుని తన నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాడు. ఒట్టేసి చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదిగో నీ మనసాక్షిగా చెప్పు, గంగ మీద నీకు ప్రేమ లేదా అని చెప్పి అదే పనిగా పాండు అడుగుతూ ఉంటాడు. గంగాధర్ ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతుంటాడు, ఇంకా చూస్తుంటాడు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు అని పాండు అడుగుతూ ఉంటాడు. ఇంకా గంగాధర్ ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఇబ్బంది పడుతూ ఇంకా చూస్తూ ఉంటాడు. మనసులో ఏముందో చెప్పనా అన్నయ్య అని చెప్పి గంగాధర్ బాధపడుతూ ఉంటాడు. ఇదిగో నాకు మనసులో అమ్మ ఆరోగ్యం దిగులుంది, ఎప్పుడు బాగుపడదని చెప్పి అనుకుంటున్నాను, ఏంటి అమ్మ ఇలాగ అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నాను, అమ్మ మారాలి, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అమ్మ ఏమైపో చెప్పేసి అమ్మ గురించి భయపడడం, అసలు ఏం జరుగుతుందో చెప్పి భయం పోవాలన్నయ్య, అమ్మ ఎప్పట్లాగా మళ్ళీ పాత అమ్మలా నాకు కావాలి, అమ్మ సంపూర్ణ ఆరోగ్యం రాగా ఉండేలా ఉండాలి, అంతే నా మనసులో ఇంతే ఉందని గంగాధర్ అంటూ ఉంటాడు. అరే అడిగేదేంటి చెప్పేదేంటి, గంగు జరిగితే నువ్వు అమ్మ గురించి చెప్తావేంట్రా అని చెప్పి పాండు అంటూ ఉంటాడు. కానీ గంగాధర్ ఏం మాట్లాడు. అప్పుడు ఇంకా చారి వచ్చి పాండుని అలాగే గంగాధర్ని చూస్తూ ఉంటారు. ఏంటయ్యా ఏంటి ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే మీటింగ్ పెట్టారు ఏంటి, అసలు ఏంటి అని చారి అడుగుతూ ఉంటాడు. కానీ పాండు గంగాధర్ ఏం మాట్లాడరు. నాకు తెలుసులే మిద్దె సంతోషి గురించి మాట్లాడుతున్నారుగా అని చెప్పి చారి అంటూ ఉంటాడు. నాకు తెలుసు సంతోష్ గురించి మాట్లాడతానని చెప్పి చారి కానీ అది కాదని పాండు అనిపోతూ ఉంటాడు. అరే గంగాధర్ది సంతోషిది మంచి జోడీరా, నాకు తెలుసులే, అయినా ఇంకా పెళ్ళి కావాలి కదా అని చెప్పి ఇంకా చారి అంటూ ఉంటాడు. ఇంకా గంగాధర్ ఇబ్బంది పడా నేను వెళ్తాను చెప్పి అంటూ ఇద్దరు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పాండు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఏం మాటలు అర్థం కదా, ఇంకా చారి ఉండడం వల్ల తను ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటాడు. ఏంటి విశేషాలు పాండు అని చారి అడుగుతూ ఉంటాడు. ఏంటి మొహాలు పెట్టావు ఏంటి ఏమైంది, సంతోష్ గురించి చెప్పంటే గంగాధర్ గురించి మాట్లాడంటే, అసలు ప్రేమ గురించి మాట్లాడాలంటే నాకు కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయా అని చారి చెప్పబోతూ ఉంటాడు. ఇంకా పాండుకి చాలా కోపం వస్తుంది. ఇదిగో కాలేజ్ రోజుల్లో నాకు ఎన్ని ప్రేమలేఖలు వచ్చాయో అని చెప్పి చారి అనగానే పాండుకి చాలా కోపం గడ్డ సిద్ధమవుతూ ఉంటాడు. ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు చారి అనిపోతూ ఉంటాడు. చారి గారు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్పి భయంకరమైన తిట్లు నోటి నుండి రాకుండా కంట్రోల్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని తిట్టుకుని ఉంటాకి
నన్ను కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంక చారి చూసి ఇంక పాండు తిడుతూ ఉంటాడు. అమ్మో జంప్ చేసేయాలని చెప్పి ఇంకా అనవసరం అని చెప్పి చారి ఇంకా పారిపోతూ ఉంటాడు. ఇంకా పాండు అప్సెట్ అవుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతుంటాడు. ఇంటికి వెళ్తూ ఉంటాడు. అక్కడ గంగ వాళ్ళ నాన్న న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడే అంజమ్మ వచ్చి కాఫీ ఇస్తుంటుంది. చెంగయ్య బాగా చెలరైపోతాడండి అని అంజమ్మ అంటుంది. అసలు ఆలోచించుకో, ఆ మనిషి సంగతి తెలిసిందే కానీ గంగ వాళ్ళ నాన్న నాకు చెప్తూ ఉంటాడు, గంగాధర్కి మళ్ళీ పెళ్లి చేస్తాడంట అని చెప్పి అంజమ్ అనగానే, ఇదిగో అయితే ఏంటి అని గంగ వాళ్ళ నాన్న అడుగుతుంటారు. ఏంటి అలాగంటారు ఏంటి, గంగాధర్కి పెళ్లి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి, మనం కూడా గంగ పెళ్లి చేద్దాం అని అంజమ్మ మాటలకి గంగ వాళ్ళ నాన్న షాక్ అవుతుంటాడు. ఏంటి గంగ పెళ్ళి అని చెప్పి అడగబోతూ ఉంటారు. ఏం మాట్లాడతాను నువ్వు అని అంటూ ఉంటారు. అక్కడ చెంగయ్య గంగాధర్కి పెళ్లి చేస్తా అంటున్నాడు. ఏ ఏ మన గంగ పెళ్లి చేద్దాం ఏంటి అని చెప్పి గంగ పెళ్లి చేద్దామండి, దాని కష్టాలు తీరుతాయి అంజమ్మ అనగానే అలా చేస్తామని గంగ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు. చెయ్యాలి, చేసి తీరాలి. ఆ రోజు గంగకు సంబంధం మాట్లాడుతుంటే మీరు నాకు సపోర్ట్ చేయలేదు, లేకపోతే ఈ పాటికి పెళ్ళి అయిపోయేది, దాని కష్టాలు తీరేవి కా అంజమ్మ అంటుంది. ఏంటి ఇద్దరిని విడగొట్టని చెప్పి నువ్వేం చూస్తున్నావు అని గంగా వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు. నేనేం కాదు, ఆ చెంగయ్య చూస్తున్నాడు కదా, ఇద్దరిని విడగొట్టాడు కదా, ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది, ఎన్ని రోజులు చూస్తాం, మనకు కూడా బాధ్యత ఉండాలిగా అని చెప్పి నాకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తను మన దగ్గరికి వచ్చి పెళ్లి చేయమని అడగదు కదండి, మనం ఒక అడుగు ముందుకు వేసి ఏదో విధంగా ఒప్పిద్దామండి అంజమ్మ అనగానే అది కాదని గంగ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు. ఇంకా మీరేం మాట్లాడద్దు, గంగ పెళ్లి చేయాల్సిందే, ఇంకా తప్పదు అని అంజమ్మ నిర్ణయం తీసుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు అని గంగ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇదే కరెక్ట్, గంగాధర్ పెళ్లి చేసుకొని పిల్లలకి అంటుంటే అది చూసి గంగ పరిస్థితి ఏంటో ఆలోచించారా మీరు అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి అమ్మాయితో మాట్లాడి అంజమ్మ అంటది. అయినా గంగ ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు ఏంటి అని గంగ వాళ్ళ నాన్నగానే, ఒప్పుకుంటుందా కాదు, ఒప్పించాల్సిందే, మధ్యలో కలిసి గట్టిగా మాట్లాడదాం రండి అని చెప్పి ఇంకా అంజమ్మ ఇంకా తీసుకెళ్తూ ఉంటుంది. అది కాదని నచ్చే ప్రయత్నం చేస్తుంటుంది గంగ వాళ్ళ నాన్న, కానీ వినిపించుకోకుండా అంజమ్మ లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. గంగ బిజీగా వర్క్ చేసుకుంటుంటుంది. గంగ అని చెప్పేసి ఇంకా పిలుస్తూ ఉంటారు. గంగ చూస్తూ ఉంటుంది. గంగ ఏం మాట్లాడదు, పని చేసుకుంటూ ఉంటుంది. సైకిల్ చేస్తూ ఉంటుంది. అంజమ్మ చెప్పండి అని అంటుంటుంది కానీ గంగ వాళ్ళ నాన్న ధైర్యం సరిపోదు, ఇంకా చూస్తూ ఉంటాడు. అమ్మ గంగ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అంజమ్మ అనగానే గంగ షాక్ అయిపోతుంటుంది. ఏంటి నాకు పెళ్ళి ఏంటని గంగ అనగానే, ఎన్నాళ్ళు కష్టం భరిస్తావు అని అంజమ్మ అనగానే, ఏంటి కష్టాలు వస్తే పద్ధతులు మార్చుకుంటామని గంగ అనగానే, అవసరాలు వస్తే పద్ధతులు మార్చుకోవాలి కదా, అప్పుడే జీవితం బాగుంటుంది, నా మాట విను, నువ్వు అను వారం తిరిగేసరికి మన సంబంధం చూస్తామని అంజమ్మ అనగానే గంగ కోపం వస్తుంది. అమ్మని గట్టిగా అరుస్తూ ఉంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకైతే అర్థమవుతుంది, కానీ మనకు సమస్య ఉందంటే పరిశీలించుకోవాలి తప్ప దానికి రెండో పెళ్ళే పరిష్కారం కాదు కదా అమ్మ అని గంగ అంటూ ఉంటుంది. ఏమండి మీరు మాట్లాడి చెప్పి అంజం అడుగుతుంది. ఏంటి మాట్లాడకేముంది, అయినా నేను చెప్పేదానండి, మీరేం చెప్పినా విన్ను అని చెప్పేసి, అయినా కొన్నాళ్ళు బాధపడతాను అంతే కదా అని చెప్పి గంగ అనగానే, ఇదిగో ఇదంతా కారణం ఆ చెంగయ్య అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అంజమ్మ అనగానే జరిగింది జరిపింది కదా, కొన్నాళ్ళు ఓపిక పడదా అని చెప్పి అంటున్నాను కదా, మీరు మాత్రం నా పెళ్లి గురించి మళ్ళీ మాది బాగోదు ఇప్పుడే చెప్తాను చెప్పి గంగ వార్నింగ్ ఇస్తుంటుంది. ఇంకా అంజమ్మ సైలెంట్ అయిపోతుంది. గంగ ఇంకా చాలా కోపంగా బయటకు వెళ్ళిపోతుంటుంది. ఇంకా అంజమ్మ అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏ మాటలు అర్థం కాదు, ఇంకా అలాగే మౌనంగా ఉంటూ బాధపడుతూ ఉంటుంది. పాండు పిల్లలు వాక్ చేసుకుంటూ ఉంటారు. పాండు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ఏం ఆలోచిస్తాను శ్రీలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా మన గంగాధర్ని గురించి ఆలోచించాలని చెప్పి. పాండు అనగానే అసలు మనం వచ్చిందే వాళ్ళని కలపడా కదని శ్రీలక్ష్మి అంటుంది. కానీ ఏదో చేయలేక శ్రీలక్ష్మి అని పాండు అనగానే ఇద్దరు ఎడమొహం పెడమొహంలాగా ఉంటే ఇంకెన్నాళ్ళు ఉన్నా ఇంతేనండి, దగ్గర అవ్వాలి, వాళ్ళు క్లోజ్ అవ్వాలి శ్రీలక్ష్మి అనగానే, సరే ఓ పని చెయ్యి అని పాండు సలహా ఇస్తూ ఉంటాడు. నువ్వు గంగని పిలు, నేను గంగాని పిలుస్తా అని చెప్పి ఇంకా పాండు ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఇంకా శ్రీలక్ష్మి చాలా నచ్చుతుంది. ఇదేదో బాగుందే అని చెప్పి ఇంకా నవ్వుకుంటాడు. సరే సరే నీకు గంగని పిలుస్తానని చెప్పి చాలా సంతోషం కిందకు వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా గంగ ఇంకా కింద ఉండడం గమనిస్తుంది. గంగ అని చెప్పి ఇంకా శ్రీలక్ష్మి పిల్లగానే, ఏంటి అక్క అని గంగ అనగానే, పిల్లలు అడుగుతున్నారు నిన్ను అని శ్రీలక్ష్మి అంటుంది. గంగ చూస్తుంది, నేను మిస్ అవుతున్నారు గంగ అని చెప్పి శ్రీలక్ష్మి అనగానే, అవునక్క, ఆ పాత ఇంట్లో ఆరు బయట ఆడుకునే వాళ్ళం కదా, నాతో చందమామ కథలు చెప్పించుకునేవారు కదా అని గంగాని గుర్చేసుకుంటుంటుంది. అసలు ఇంట్లోకి వచ్చాక ఇంకా బిజీ అయ్యాను కదా, పాపం వాళ్ళతో ప్రేమగా మాట్లాడింది కూడా లేదు కదా అని గంగ అంటుంది. ప్లాన్ వర్కౌట్ అవుతుందిగా, గంగ పిల్లంటే చాలా ఇష్టం, వాళ్ళతో పడుకుంటావా అని శ్రీలక్ష్మి అడుగుతుంది. గంగ ఆలోచనలు పడుతూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి, వాళ్ళకే కదా నాకు కూడా రిలాక్స్గా ఉంటుంది అని చెప్పి, పద అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. రా అని చెప్పి శ్రీలక్ష్మి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా రాగానే పిన్ని అని చెప్పి పిల్లలు ఇంకా గంగ తిరిగి వెళ్తూ ఉంటారు. అరే పిన్ని ఈరోజు మీతో ఉంటుంది శ్రీలక్ష్మి చెప్తూ ఉంటుంది. నిజమా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. అవును, ఈరోజు మనం
ఒక జట్టు ఆడుకుందాం, పాడుకుందాం, కథలు చెప్పుకుందాం అని చెప్పి గంగ అనగానే ఇంక పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదిగో అమ్మ, నువ్వు ఇక్కడ ఉంటే పడుకోండి చెప్పి అంటా కదా, మీరు వెళ్ళిపోండి చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. సరే మేము వెళ్తామని చెప్పి శ్రీలక్ష్మి ఇంకా పాండు ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. గంగ, బెడ్షీట్లను ఇక్కడే ఉన్నాయి చూసుకో అని శ్రీలక్ష్మి అనగానే సరే అక్క మేము చూసుకుంటామని చెప్పి గంగ అంటూ ఇంక పిల్లలతో ఆడుకుని సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా పాండు శ్రీలక్ష్మికి పక్క వెళ్ళిపోతుంటారు. సరే ఏంటి మనం ఆడుకుందాం, కథలు చెప్పుకుందామా అని చెప్పి అంటూ గంగ పిల్లలతో అంటూ ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. పిల్లలు అలాగ ఆడుకుంటూ ఉంటారు. అదంతా పక్క నుండి పాండు శ్రీలక్ష్మి చూసి ఎస్ మన ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. సరే ఎప్పుడు వస్తుందని చెప్పి శ్రీలక్ష్మి పక్క వెళ్తూ ఉంటుంది. ఇంకా అలాగే పిల్లలతో కలిసి గంగ ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా పాండు గమనిస్తుంటాడు. ఇంకా గంగాధరం తేవడం ఆలస్యం, ఇలాగే ఇద్దరిని కలవని చెప్పి ఇంక శ్రీలక్ష్మి అలాగే పాండు ప్లాన్ వేస్తూ ఉంటారు. కథలు చెప్పుకున్నాక పిల్లలు నిద్ర వస్తుంది పిన్ని అని చెప్పి అంటూ ఉంటారు. సరే పడుకుందామా అని చెప్పేసి గంగ అంటూ ఇంక పిల్లలు పడుకోబెడతా సిద్ధమవుతుంది. అదంతా పాండు గమనిస్తుంటాడు. ఇంకా ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. గంగాధర్ కాల్ చేస్తున్నాడు. ఇదేంటి పాండు అని ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని చెప్పి గంగాధర్ చూస్తూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అరే గంగాధర్ తొందర రారని చెప్పి పాండు కంగారు పడుతూ ఉంటాడు. ఏమైందని గంగాధర్ అడుగుతుంటాడు. అంటే కడుపు నొప్పిరా బాబు అని చెప్పి తొందర రారని చెప్పి పాండు అనగానే అన్నయ్య పక్కనే ఎవరు లేరని చెప్పి గంగాధర్ అంటూ ఉంటారు. అరే వాళ్ళు ఉన్నారా, వాళ్ళు చెప్తే భయపడతారా, ఒరే నువ్వు తొందర రారా, నేను నిప్పు తట్టుకోలేకపోతాను అని చెప్పి పాండు కానీ వదిలి చెప్పి ఆటో తెప్పించుకోవచ్చు కదా, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది అని గంగాధర్ అంటూ ఉంటాడు. ఒరేయ్ నువ్వేం తమ్ముడు రా, అయ్యో కడుపు నొప్పి అంటే తొందర రారా తమ్ముడు అని పాండు సరే నువ్వు టెన్షన్ పడి వస్తావని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు. ఇంకా పాండు ఫోన్ పెట్టి నవ్వుతూ ఉంటాడు. ఇంకా గంగాధర్ కంగారుగా రావాలని చెప్పి అనుకుంటాడు కానీ భయపడుతూ ఉంటాడు. సరే ఏదో అయిందని చెప్పి ఇంకా మెల్లింగ్ కిందకు వస్తూ ఉంటాడు. గంగాధర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు చెంగల్ లేస్తూ ఉంటాడు. ఇంకా మెల్లింగా తన భార్యని చూసి బయటకు వస్తూ ఉంటాడు. గంగాధర్లోగా పాండునికి వస్తూ ఉంటాడు. కానీ చెంగకి ఏదో డౌట్ వస్తుంది. గంగాధర్ పైన లేదని చూడడానికి పైకి వెళ్తూ ఉంటాడు. గంగాధర్ ఇంకా గంగ ఇంటికి వెళ్తూ ఉంటాడు. గేట్ తాళం వేసి ఉంటుంది. ఇంకేం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. చెంగకి డౌట్ వస్తుంది. ఇదేంటి గంగాధర్ పోతున్నాడు కదా, లేడేంటి ఎక్కడికి వెళ్ళాడు, గంగాధర్ చెంగయ్య పిలుస్తూ ఉంటాడు. పాండు కాల్ చేస్తూ ఉంటాడు. అనే గేట్ తాళం వేస్తుంది అని గంగాధర్ అనగానే అరే నేను రాలేను రా, నువ్వు ఎలాగలరా అని చెప్పి పాండు అంటూ ఉంటాడు. ఎలా రా నన్నయ్య అని చెప్పి గంగాధర్ అనగానే అరే గేట్ దూకి రా అని చెప్పి ఇంకా పాండు గట్టిగా నిప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు. ఇంకా విని గంగాధర్ భయపడుతూ ఉంటాడు. అన్నయ్య ఎవరో చూస్తారని గంగాధర్ భయపడుతుంటారు. అరే ఇప్పుడు నువ్వు కాలింగ్ బెల్ కొట్టగానే హారతి ఇచ్చి గేట్ తీస్తారనుకుంటున్నావు ఏంటి, అరే కడుపు నొప్పి రా తొందరగా పాండు కంగారు పడుతూ ఉంటాడు. గంగాధర్ భయపడుతూ ఉంటాడు. కనుక ఏం చేయలేకపోతూ ఉంటాడు.